హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్ల వ్యవస్థపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇక వ్యవస్థ పేరును కూడా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్ను వార్డు సేవక్ మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఇక 50 ఏళ్ల నుంచి ఒక్కొక్క వాలంటీర్కి 100 ఇళ్ళు అప్పజెప్పాలని భావిస్తున్న ప్రభుత్వం. ఇక ఒక్కొక్క వాలంటీర్కు 3 సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వాలంటీర్ కంటే మెరుగైన ఉద్యోగాలు వారికి కల్పించాలని ప్రభుత్వం అనుకుంటుంది. వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఇక సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక సంక్షేమ పథకాల డబ్బుల పంపిణీలు వాలంటీర్లకు సంబంధం లేకుండా ఉండే సేవలు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఇక ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది.